శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైంది. ఇరాన్ మీద ఏకపక్షంగా ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా దాడులతోటి ఇరాన్కు సంబంధించిన సుప్రీం నేత ఖమోనీతో పాటు రక్షణ మంత్రి కూడా మృతి చెందినట్టు మరి ఇక్కడ వార్తలు వెలువడుతూ ఉన్నాయి. మరోవైపు ఏదైతే చమురు నిక్షేపాల మీద కన్నేసినటువంటి అమెరికా మరి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడంతో పాటు మరి ఇక్కడ ఇరాన్ లాంటి ఏదైతే దేశం చేతిలో అణ్వాయుధాలు ఉంటే వారు మరి ఇక్కడ ఏదైతే బ్లాక్ మెయిల్ దిగుతారు ప్రపంచ వ్యాప్తంగా అని చెప్పి ఇజ్రాయిల్ అదేవిధంగా అమెరికా తమ ఆధిపత్యాన్ని కొనసాగించే కార్యక్రమంలో భాగంగా ఇరాన్లో అంతర్యుద్ధానికి తెరలేపి ఆ తర్వాత మరి ఏకపక్ష దాడులకు పాల్పడితే ఇరాన్ కూడా మరి ఇక్కడ ఏదైతే అరబ్ దేశాలన్నింటిలో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద కూడా దాడులు చేసింది. ఏది ఏమైనా కూడా ఇరాన్ లాంటి దేశం ఈ రెండు దేశాలను తట్టుకొని నిలబడడం కష్టమే. మరోవైపు ఏదైతే ఆయిల్ నిక్షేపాలు కలిగిన ఆ ఇరాన్ దేశం మీద యుద్ధం జరగడంతో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మరి ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం కూడా పొంచి ఉన్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు మరి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వంగా మారింది. చివరకు ఆలయాలను కూడా వదిలిపెట్టకుండా శారదా పీఠానికి కేసీఆర్ ఏదైతే మరి భూమి ఇచ్చిందో 2 ఎకరాల భూమిని ఇస్తే అక్కడ ఆలయంతో పాటు మరి అక్కడ శారదా పీఠాన్ని వెలిసి అక్కడ ఆధ్యాత్మిక బోధన జరుగుతూ ఉన్న తరుణంలో మరి వాటన్నిటిని కూడా వాటర్ బోర్డుకు బదలాయిస్తూ మంత్రివర్గ తీర్మానం చేసి నిన్న రోజున రాత్రి కూల్చే ప్రయత్నం చేస్తే అక్కడికి హరీష్ రావు గారు వెళ్ళి మరి అక్కడ మొత్తం ఏదైతే ముఖ్యమంత్రి అల్లునికి 10 ఎకరాలు క్రెషర్ పెట్టుకోవడానికి ఏదైతే దారాదత్తం చేసిరో ఆ విషయాన్ని వెలుగులోకి తేవడంతో సర్కార్ వెనక్కి తగ్గింది. వెంటనే ఏదైతే వాటర్ వర్క్స్ కు కేటాయించిన ఈ భూమిని రద్దు చేసి అది యథావిధిగా శారదా పీఠానికి కొనసాగిస్తున్నట్టుగా ప్రకటన చేసి మరి ఇక్కడ ఏదైతే తన మీద ఉన్న మచ్చను తొలగించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. అంటే భూములు ఎక్కడున్నా కూడా వాటన్నిటిని చెరబట్టడంతో పాటు కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ కేవలం మరి కట్టడాలు అనేటివి ఏవి లేవు, నిర్మాణాలు ఏవి లేవు, కొత్త ప్రాజెక్ట్ లేవు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి లేదు. కానీ మరి ఇక్కడ ఖమ్మంలో ఏదైతే వెలిగొండలో భూదాన్ భూముల్లో కూల్చివేతలు, ఇటు మూసి ప్రక్షాళనతో పేరుతోటి మూసి వ్యాప్తంగా కూడా కూల్చివేతలు, గాంధీ విగ్రహాన్ని 5,000 కోట్లతోటి ఏర్పాటు చేయడానికి మరి ఇక్కడ మధుర్ రిడ్జ్ లాంటి 450 కమ్యూనిటీ అపార్ట్మెంట్లు కలిగిన ఆ అపార్ట్మెంట్ల సముదాయాన్ని కూడా కూల్చివేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం కూల్చివేతలకే పరిమితం అవుతా ఉన్నది. ప్రజలను మరి ఇక్కడ మార్పు పేరుతోటి అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచి అన్ని వర్గాలను కూడా రోడ్డున పడేస్తున్న దుస్థితి ఈ రోజు తెలంగాణలో నెలకొన్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ముఖ్యంగా మంథని నియోజకవర్గానికి సంబంధించిన వార్తలను కనుక పరిశీలించినట్టయితే నిన్నటి రోజున మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఏం కార్యక్రమం అంటే ఇది ఉదయం 10 గంటలకు వేదిక మంత్రిని ఆర్టీసీ బస్ డిపో ఎదురుగా గోదావరి రోడ్డు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీవర్క్స్ ఆధ్వర్యంలో డ్రీమ్ స్టార్ట్ రైజ్ వారి ఇన్నోవేషన్ నెట్వర్క్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు పాల్గొంటారు. ఎన్ని గంటలకు? 11 గంటలకు. ఆ 11 గంటలకు అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి విద్యార్థినులు వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా ఆ 11 గంటలకే ఉంటే మన సార్ గారు ఎన్నిటికి వచ్చిండు అని అంటే సుమారు 3:30 ప్రాంతంలో 3 నుంచి 3:30 ప్రాంతంలో మరి అక్కడికి రావడం జరిగింది. అంటే మరి ఇక్కడ సారుకు టైం సెన్స్ లేదని నేను అనను, కానీ మరి సారు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కాబట్టి మార్గ మధ్యంలో అనేకమైన పనులు ఉంటాయి. రాంగా ఏదో ఇండిపెండెంట్ కౌన్సిలర్ మంత్రి ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఏదో కారు కొన్నారట. ఆ కారును వాళ్ళ చేతికి అప్పచెప్పి మరి అదే విధంగా ఆ కారును నడుపుకుంటా వచ్చేటప్పటికి పాపం లేట్ అయినట్టున్నది. ఆ లేట్ అవడంతో మరి ఇక్కడ ఇడికి రావడానికి 3:30 అయితే పాపం వాళ్ళు ఆ 11 గంటల నుంచి వెయిట్ చేసుకుంటా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. సరే, ఏదేమైనా అసలు విషయానికి వద్దాం. మరి ఇక్కడ ఏదైతే ఇన్నోవేషన్ కార్యక్రమం టీవర్క్స్ అనేది ఈ ప్రభుత్వం ఏదైనా ప్రవేశపెట్టిన కొత్త కార్యక్రమం కాదు.
టీ వర్క్స్ అనేది మరి ఇక్కడ టీ హబ్ టీ వర్క్స్, టీ హబ్ అంటే ఐటీకి సంబంధించి, టీ వర్క్స్ అంటే ఇన్నోవేషన్ కి సంబంధించి మరి ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్ ను ప్రోత్సహించాలి, తెలంగాణలో ఉన్న విద్యార్థుల ప్రతిభను, అదేవిధంగా టెక్నీషియన్స్ ను, అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం కోసం టీ వర్క్స్ అనే సంస్థను ఆ రోజున కేటీఆర్ గారు స్థాపించిండ్రు. అందులో భాగంగా అక్కడ నుంచి మన సార్ గారు ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడ ఒక శాఖను ప్రారంభించి దానికి ఏం పెట్టిండు, డ్రీమ్ స్టార్ట్ రైజ్. ఎందుకంటే డిఎస్ఆర్ దుద్దిల్లా శ్రీపాదరావు రావాలి కాబట్టి డ్రీమ్ స్టార్ట్ రైజ్ అని చెప్పి దీనికి ఒక కార్యక్రమం పెట్టి ఆ డిఎస్ఆర్ అని చెప్పి అనాలని పెట్టిండు. సరే అదొకే. అయితే అసలు నిన్నటి రోజున ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టిండ్రు అని అంటే ఆయన మాటల్లోనే విన్నట్టయితే డిఎస్ఆర్ అనే వ్యవస్థను, ఎందుకంటే అలా నాయన పేరు పదే అందరిలో వాళ్ళకాల ఇప్పటికే ఊరుకో విగ్రహం ఉన్నా కూడా ఇంకా సరిపోతలేదు, ఈ కార్యక్రమాలకు కూడా వాళ్ళ నాన్న పేరునే పెట్టి వాళ్ళ నాన్న ఫోటోలను పెట్టుకొని పాపం తరిస్తా ఉన్నాడు. తప్ప ఇలాంటివన్నిటిని కూడా సాధ్యపడదు అనే ఆలోచన చేస్తా ఉన్న వారికి ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో మా జోగేందర్ గారు ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది పెద్దలను ఈ రోజు పిలవడం జరిగింది. గ్రామీణ దేశవ్యాప్తంగా ఉన్న పెద్దలందరినీ కూడా పిలిచింది. ఏదైతే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉండే యూనిసెఫ్ దానికి సంబంధించిన బాధ్యున్నట, అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించిన వాళ్ళు, జేఎన్టీయూ ప్రిన్సిపాల్ను, అదేవిధంగా కలెక్టర్ గారు, అదేవిధంగా యంగ్ ఇండియాకి సంబంధించి మరి వీళ్ళందరినీ కూడా పిలిచి ఈయన ఏం కార్యక్రమం చేసిండే అని అంటే, మరి ఇప్పుడే దీనికి ఇట్లా ప్రారంభించిండ్రా ఏది ఈ డిఎస్ఆర్ అని, ఏదైతే ఈ టీ వర్క్స్ సంబంధించి ఇన్నోవేషన్ సెంటర్ ఆవిష్కరణలను సృష్టించే అటువంటి మరొక సంస్థను ఇప్పుడే స్థాపించిందా అంటే కాదు 7 నెలలు అవుతుందట. మరి 7 నెలలు అయితే ఇప్పుడేం చేసిండు సార్ గారు అంటే మరి దానిలో ఏదైతే మరి ఇక్కడ కొత్తగా చేసింది ఏమి లేదు, కానీ ఇక్కడ నేను ఒక సంస్థను స్థాపించిన అని ప్రచార కార్యక్రమం జరగాలి కాబట్టి మరి అది స్థాపించి కొత్తగా ఏదో సంవత్సరం గడవలేదు, మరి అదే విధంగా సుమారు 7 నెలలు అవుతుంది. అదే విధంగా ఇప్పటి వరకు మరి దీనికి ఏదైతే వీళ్ళు చేసినటువంటి ఇన్నోవేషన్స్ ద్వారా మనకేదో రాష్ట్ర స్థాయిలోనో జాతీయ స్థాయిలోనో మనకేమైనా అవార్డు వచ్చింది లేదు. మరి నిన్నటి రోజున టకా ఎందుకు పెట్టిండా ఈ కార్యక్రమం అంటే హెచ్డిఎఫ్సి వాళ్ళట ఒక 10 స్కూళ్ళకి ఏదో సిఎస్ఆర్ నిధులు ఇస్తా అంటే దానికి మరి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం 11 గంటల కానీ పెట్టి 3:30కి వచ్చి 4:30 దాకా విద్యార్థులను అక్కడ వెయిట్ చేయించి మరి ఇక్కడ నుంచి ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చిందట. చూడాలి, ఇక్కడ ఉన్న మన విద్యార్థులను చూడాలి, వారి కనుగొంటా ఉన్న వారి ఆలోచనలు చూడాలి అని తాపత్రయంతో వచ్చేసిన యూనిసెఫ్ కు సంబంధించిన తాపత్రయంతో వచ్చిండు. పాపం ఢిల్లీ నుంచి వచ్చిండు యూనిసెఫ్ కు సంబంధించిన, కానీ ఆయన పేరు కూడా తెలియదు సార్కు. ఆయన పేరే కాదు, ఒక కలెక్టర్ పేరు తప్ప వేదిక మీద ఉన్న ఏ అధికారి పేరు కూడా తెలియదు. చూసినట్టయితే పెద్దలు డాక్టర్ గారు, ఆయన ఆల్రెడీ పేరు చెప్తాడు, అయినా కూడా డాక్టర్ గారట. అదేవిధంగా హెచ్డిఎఫ్సికి సంబంధించిన మరి సిఎస్ఆర్ కు సంబంధించిన పెద్దలు ఎవరు, సిఎస్ఆర్ కు సంబంధించిన పెద్దలు ఎవరు, మన పక్క ప్రాంతంలో ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించిన ఈడీ గారు, ఆయన పేరు తెలియదు. యంగ్ ఇండియాకి సంబంధించిన సోదరిమణి, అదేవిధంగా చెన్నై నుంచి వచ్చేసిన మరొక సోదరిమణి, వారితో పాటు మా వెంకన్న గారు, రాజు గారు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మనోళ్ళ పేర్లు తెలుస్తాయి కానీ పనివాడ అక్కడి నుంచి పిలిపించిండ్రు, కనీసం వాళ్ళ పేర్లు కూడా తెలియదు. పోనీ పేర్లు ఈయనకు తెలియకుంటే మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచో వచ్చిర్రు, ఇక్కడ ఏదో ఇన్నోవేషన్స్ ఇరగదీస్తానని చెప్పి వస్తే కనీసం మరి ఇక్కడ ఏదైతే వీళ్ళు ఇచ్చిన అధికారిక ఆ ప్రకటనలోనైనా వాళ్ళ పేర్లు ఉన్నాయా అంటే ఇక్కడ కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారట. టీ వర్క్ సిఇఓ జోగేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసు, ఆర్డీఓ సురేష్, తహసీల్దార్ హరిపోతిన్, కమిషనర్ మనోహరు వీళ్ళు మాత్రమే పాల్గొన్నారు అని చెప్పి వీళ్ళు ఎక్కడ కూడా పాపం మరి ఈ సిఎస్ఆర్ ద్వారా ఆయన స్కూళ్లను తీసుకుంటా అన్న హెచ్డిఎఫ్సి కానీ యూనిసెఫ్ ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన పేరు కానీ, చెన్నై నుంచి వచ్చిన ఆ సోదరిమణి పేరు కానీ, యంగ్ ఇండియాకి సంబంధించిన సోదరిమణి పేరు కానీ లేదు. కేవలం
ఇక్కడ ఆ జోగేందర్ టీ వర్క్స్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆయన పేరును మాత్రమే మరి ఇక్కడ అధికారికంగా పెట్టిండ్రు. మరి వాళ్ళందరినీ ఎందుకు పిలిచిండ్రు, అసలు వాళ్ళ ద్వారా ఏం చేసిండ్రు, ఇవాళ సార్ ఇక్కడికి తీసుకొచ్చి ఇవాళ నిన్నటి కార్యక్రమం ద్వారా మరి ఇక్కడ మంతని ప్రజానీకానికి ఒరిగింది ఏంటిది, మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి చేసిన కార్యక్రమం ఏంది. ఈ టీ వర్క్స్ అనేది సరే ఏదైతే విద్యార్థుల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీయడానికి వాళ్ళ కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి మరి ఇక్కడ ప్రారంభించిన సంస్థ ఇది చాలా చక్కటి సంస్థ. మరి ఈ సంస్థ స్థాపించి 7 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఎవరికి తెలియదని సారే ఒప్పుకుంటాను. చూడండి, చాలా మంది మా మిత్రులు అనుకుంటూ వెనకాల కూర్చున్న మా మిత్రులందరూ సార్ ఏంటి విద్యార్థులతో మాట్లాడుతున్నాడు, మాకు 100 సమస్యలు ఉన్నాయి అక్కడ. మా పాత్రికే మిత్రులు కూడా అనుకుంటుండొచ్చు ఇదేంటి సిఎస్ఆర్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు, అసలు ఇక్కడ ప్రక్రియ ఏంటి, అసలు ఈ జోగేందర్ ఎవరు, ఈ కలెక్టర్ గారు వచ్చి ఇంత పెద్ద కార్యక్రమంలో కూర్చొని మరి ఏం చెప్తా ఉన్నారు, మరి మా ఇంటికి ఈడీ వచ్చి ఎందుకు కూర్చున్నాడు అనే ఆలోచన వస్తుంది. అందరి మాటలు విన్న తర్వాత మీకు అర్థమైందా? ఏమర్థమవుతుంది? నువ్వు చెప్పేది 15 నిమిషాలు మాట్లాడినావు, నువ్వేం చెప్పినావు అర్థం కాలే. మరి ఇంకా వాళ్ళు చెప్పేది ఏమర్థమైతే. రెండోది వాళ్ళ నాయకులు అనుకుంటున్నట ఈ సారేంది ఇక్కడ ఏం కార్యక్రమం జరుగుతుందో అర్థమవుతలేట. 7 నెలల కింద అట్టహాసంగా ప్రారంభించి ఈ ప్రాంతంలో మేము కొత్త కొత్త ఆవిష్కరణలు చేపట్టబోతా ఉన్నాం. పెద్ద మరి ఇక్కడ ఈ సంస్థను నేనే తీసుకొచ్చిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా అని చెప్పి గప్పాలు పట్టుకొని 7 నెలలు అయినా కూడా అదేం సంస్థ నీ సొంత నాయకులకు నీ సొంత ప్రజాప్రతినిధులకే తెలియదు, అక్కడ ఉన్న పాత్రికేయులకు కూడా తెలియదు అని అంటే ఆ సంస్థ ఎంత గొప్పది. మరి దాన్ని నిన్నటి రోజున నువ్వు స్పెషల్ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మరి ప్రజానికానికి ఏం చెప్పదలుచుకున్నావు, అసలు ఏం తెచ్చినావు, ఏమి ఇచ్చినావు, మరి ఇక్కడ 1-2 సంస్థలు స్థాపించవయా, ఓ 100 మందికి ఉద్యోగాలు ఇప్పివయా అంటే ఏదో దిక్కువల్ల కాల్ సెంటర్ పెట్టి అలా ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్లను 10,000కు 12,000కు పెట్టి మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఇక్కడ ఐటీ కంపెనీ తెచ్చిందన్న చందంగా మరి ఇక్కడ పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పించిండు. ఇవాళ చూసుకున్నట్టయితే 7 నెలల తర్వాత వచ్చి ఏదో ఇన్నోవేషన్ సెంటర్ అని మళ్ళా దాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏదైతే డిఎస్ఆర్ మరి ఇక్కడ డ్రీమ్ స్టార్ట్ రైజ్, మరి ఆ డ్రీమ్ స్టార్ట్ రైజ్ అని చెప్పి దాన్ని డిఎస్ఆర్ పేరు పెట్టుకొని ఆ పేరును మళ్ళా ప్రజల లోపల మళ్ళా ఏదైతే పలికే విధంగా చేయడం కోసం తప్ప నిన్న చేసిన కార్యక్రమం ద్వారా ఎవరికన్నా మరి ఇంచు లాభం ఉన్నదా, అలా పిలిచిన వాళ్ళని ఏ విధంగా అవమానించిందో కూడా చూసినాం. కనీసం వాళ్ళ పేర్లు ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ డిపిఓఆర్ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం పెద్దపల్లి జారీ చేయబడ్డది. ఇందులో పాల్గొన్న వాళ్ళ పేర్లు చూసుకున్నట్టయితే టీ వర్క్ సిఇఓ జోగేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసు, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, ఆర్డీఓ సురేష్, తహసీల్దార్ అరీఫుద్దీన్, మున్సిపల్ కమిషనర్ మనోహరు, సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా కలెక్టర్ శ్రీహర్ష పేరు తప్పిస్తే మరి అక్కడి నుంచి ఏదైతే తీసుకొని వచ్చిందో వాళ్ళను మరి యూనిసెఫ్ నుంచి వచ్చిండు, ఢిల్లీ నుంచి వచ్చిండు, ఇక్కడ వీళ్ళ ఏదైతే పిల్లల ఆవిష్కరణను పనివాడా చూడాలి, నేను గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పరిస్థితిని కూడా చూడాలన్నారు. ఆయన పేరు మరి వీళ్ళకు కూడా తెలియదు కావచ్చు పాపం, ఏదైతే డిపిఆర్ఓ కూడా తెలియనట్టున్నది. అధికారిక ప్రకటనలో కూడా ఆయన పేరు లేదు. ఎన్టీపీసీ ఈడీని పిలిచిందట, ఆయన పేరు లేదు. మరి ఇక్కడ జేఎన్టీ ప్రిన్సిపాల్ని పిలిచారు, ఆయన పేరు లేదు. చెన్నై నుంచి ఎవరో వచ్చిరట, ఆమె పేరు లేదు. యంగ్ ఇండియాకు ఎవరో ప్రతినిధి వచ్చిరట, వాళ్ళ పేరు లేదు. కనీసం వాళ్ళ పేర్లు కూడా లేవు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టినో కూడా తెలియదు. మరి ఇక్కడ కొత్తగా ఇన్నోవేషన్ ద్వారా మీరు ఇక్కడ ఏదైతే ప్రపంచానికి ఏమైనా కొత్తగా పరిచయం చేసింది లేదు, ఇక్కడ మనం కొత్తగా కనుగొన్నది లేదు. మరి ఏదో ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సరే అది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ద్వారానో తర్వాతనో మరి దీని ఫలాలు అందుతాయని నువ్వే చెప్తా ఉన్నావు. సరే ఇప్పటికిప్పుడు నిన్న కార్యక్రమం ఎందుకు, ఈ ప్రజాధనాన్ని వృధా చేసి ఎందుకు కార్యక్రమం చేయాల్సి వచ్చిందో ఖచ్చితంగా శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. ఆయనే చెప్తా ఉన్నాడు ఇన్ని సమస్యలు ఉండగా గిదిని పట్టుకొని ఎడతాను ఏందని. అది నిజంగా నిజం. మీరు ఏదైతే మీ వాళ్ళు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారో అది పర్టికులర్ గా నిజం. మరి ఇన్ని సమస్యలను విడిచిపెట్టి ఈ సమస్యల మీద మరి కనీసం సమీక్ష చేయడానికి రాకుండా, ఈ సమస్యలను పరిష్కరించకుండా ఇలాంటి పిఆర్ స్టంట్లతోటి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ తండ్రి పేరును నిలబెట్టుకోవడానికి డిఎస్ఆర్ అని చెప్పి ప్రచారం చేసుకోవడం తప్ప నిన్నటి రోజున జరిగిన కార్యక్రమం ద్వారా మరి ఇక్కడ ప్రజలకు ఒరిగింది ఏం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరో ముఖ్యమైన అంశాన్ని కనుక పరిశీలించినట్టయితే ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్ధకం చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును మరి ఇక్కడ కూలిపోయింది అని చెప్పి ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో నిజంగానే ఇక్కడ ఆ ప్రాజెక్టును కూల్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అన్నారం ప్రాజెక్టు, ఈ అన్నారం ప్రాజెక్టు దగ్గర
మరి ఇసుక ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నారో ఒక్కసారి చూడండి. అన్నారంకు సంబంధించిన ఇక పిల్లర్లు, ఆ పిల్లర్ల దగ్గరనే మరి ఇక్కడ యథేచ్ఛగా లారీలను పెట్టి మరి ఇక్కడ ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు. ఇసుకను ఈ రకంగా మరి పెద్ద ఎత్తున మరి ఇసుక తోడుతా ఉన్నారు. మరి పిల్లర్ల పక్కనే ఈ ఇసుకను కనుక తోడినట్టయితే చూడండి, ఇక్కడనే ఏదైతే పిల్లర్ ఉన్నదో ఆ పిల్లర్ పక్క నుంచి తోడుతా ఉన్నారు. దీని ఉద్దేశం ఏంది అంటే అన్నారం ప్రాజెక్టును కూలగొట్టడానికి ఏమైనా కుట్రలు జరుగుతా ఉన్నాయా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇక్కడ ఈ ప్రాంత వనరులు, మన ప్రాంత వనరులన్నీ దోపిడీకి గురైతున్నాయి. వాటన్నిటినీ కూడా మీరు రాగానే ఈ ఏరియాకు సంబంధించి మన వనరులన్నీ దోపిడీకి గురైతా ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత 2 రోజుల్లోనే ఇసుక లారీలు బంద్ చేయిస్తా అన్నాడు. ఆయన మాటల్లోనే విన్నట్టయితే ఇసుక లారీలు ఆపేస్తా అన్నాడు. ఇవాళ ఏకంగా ఆ లారీలన్నింటినీ డైరెక్ట్ అన్నారం ప్రాజెక్టులు తోలే ఏదైతేగా ఇసుక దోచుకొని పోతా ఉన్నారు. ఇవాళ ఇది మరి ఇక్కడ మరి ఈ ప్రాంత ప్రజల తాత ముత్తాతల ఆస్తి కాదా, ఇది వనరులు కాదా, ఈ వనరులు దోపిడీకి గురైతలేవా? ఈ దోపిడీకి గురవడంతో పాటు అన్నారం ప్రాజెక్టును కూల్చడానికి కుట్రలు జరగడం లేదా? ప్రజలారా మీరే గమనించండి. ఈ ప్రాజెక్టు కిందనే పెట్టి ఈ పిల్లర్ల దగ్గరనే ఎందుకు తోడాల్సి వస్తుంది అంటే ఇప్పుడు అన్నారం ప్రాజెక్టు, అదేవిధంగా సుందిళ్ళ ప్రాజెక్టు, అదేవిధంగా మరి ఏదైతే ఉన్నదో మేడిగడ్డ, వీటన్నిటిని కూడా కూలిపోయినాయి నిరర్థకం అని ఏదైతే చెప్తా ఉన్నారో ఆ కూల్చే కుట్ర గిట్లా జరుగుతా ఉన్నదా? పిల్లర్ పక్కనే ఎందుకు వీళ్ళు ఇసుకను తోడాల్సి వస్తుందో ఒక్కసారి ప్రజానీకం ఖచ్చితంగా గమనించాలి. అసలు లారీలు ప్రాజెక్టులకు లోపలికి పోయే మరి ఇక్కడ దానికి అనుమతి ఉంటుందా కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇగో ఈ రకంగా శ్రీధర్ బాబు అధికారంలో ఉంటే ఒక తీరు, ప్రతిపక్షంలో ఉంటే ఒక తీరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెడతాడు, ఇసుక మొత్తం దోపిడీకి గురైతుందని. మరి ఇప్పుడు ఏం చెప్తానో ఇది దోపిడీ కాదా? దీనికి నువ్వు బాధ్యునివి కాదా? 2 రోజులలోనే ఇసుక లారీలు ఆపేస్తాను. 2 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. ఈ రకంగా యథేచ్ఛగా డైరెక్ట్ లారీలను ప్రాజెక్టులో పెట్టి దోచుకుపోతా ఉన్నాడు శ్రీధర్ బాబు. ఖచ్చితంగా నువ్వు ఆ రోజు ఏదైతే ఆరోపణలు చేసినావో నిజంగా నువ్వు ఆపాల్సి ఉండే, ఆపుడు విడిచిపెట్టి ఇలా యథేచ్ఛగా మరి లారీలల్లో నింపుకొని పోతా ఉన్నావు అంటే మరి ఇక్కడ అన్నారం ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లర్ పక్కనే మరి తోడుతా ఉన్నావు అంటే మరి ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఇటు ప్రాజెక్టును పూర్తిగా కూల్చిపడేయాలి, ఇసుక మొత్తం దోపిడీ చేయాలన్నట్టుగా ఉన్నది వీళ్ళ వ్యవహార శైలి అనే విషయాన్ని మరి ఇక్కడ ప్రజానీకం గమనించాలి. వార్తా కథనాలు ముందుగా నమస్తే తెలంగాణ. పశ్చిమాసియా అగ్నిగుండం, ఇరాన్ పై విరుచుకుపడ్డ అమెరికా ఇజ్రాయెల్ దళాలు. తొలి దాడి ఖమేనీ ఆఫీస్ దగ్గరే, బంకర్లో ఖమేనీ దాడిలో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ మృత్యువాత, 200 మంది మృతి, 500 మంది పైగా గాయాలు. ఇరాన్ ప్రతిదాడులు, ఇజ్రాయెల్ సహా 8 దేశాలపై అటాక్. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం, సూసైడ్ డ్రోన్ దాడులతో దద్దరిల్లిన దుబాయ్. 14 US బేస్లపై దాడి చేశామని ఇరాన్ ప్రకటన. 100 మంది అమెరికా సైనికులు మరణించారని వెల్లడి. ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ విధింపు, రోజంతా సైరన్ల మోత, మాట వినకుంటే ఇరాన్ను అంతం చేస్తామంటున్న డొనాల్డ్ ట్రంప్. మీరు మొదలుపెట్టిన యుద్ధాన్ని మేమే ముగిస్తామంటున్న ఇరాన్. ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ యుద్ధం, పశ్చిమాసియాలో యుద్ధం నెలకొన్నది. ఒకవైపు అరబ్ దేశాలు, ఇరాన్ మరి ముస్లిం దేశం అయినప్పటికీ ఆ ముస్లిం దేశం అరబ్ దేశాల మీద కూడా దాడులకు పాల్పడుతూ ఉన్నది. దుబాయ్ లోని మరి ఇక్కడ ఏదైతే ఆ బుర్జ్ ఖలీఫా ఏదైతే ఉన్నదో దాని మీద కూడా దాడికి ప్రయత్నం చేస్తా ఉన్నదని దాన్ని ఖాళీ చేయించినట. వివిధ హోటళ్ళన్నీ కూడా దగ్ధమవుతున్న పరిస్థితి. మరోవైపు ఇరాన్ లో మరి ఇక్కడ ఏదైతే సుప్రీం నేత ఖమేనీని అంతం చేయడమే లక్ష్యంగా వాళ్ళ యుద్ధం సాగుతూ ఉన్నది. ఆల్రెడీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఖమేనీ హతమైనట్టుగా కూడా ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ ఇరాన్ అణు పరీక్షలు ఏదైతే చేయబోతా ఉన్నదో, ఇరాన్ చేతిలో అణుబాంబు కనుక ఉన్నట్టయి ఉంటే మరి మిగతా దేశాలన్నిటిని కూడా బెదిరిస్తుంది. ఒకవైపు ఇప్పుడు వాళ్ళ చేతిలో సమరు నిక్షేపాలు ఉన్నాయి, మరోవైపు అణుబాంబు కూడా ఉన్నట్టయి ఉంటే తమ ఆధిపత్యానికి గండి పడుతుందని చెప్పి మరి ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక సర్కార్ శారదాపీఠం భూములకు సర్కార్ ఎసరు. కేసీఆర్ హయాంలో 2 ఎకరాలు కేటాయింపు రద్దు చేస్తూ ఇటీవల కేబినెట్ లో నిర్ణయం. నిర్మాణాల కూల్చివేతకు అధికారుల ఉరుకులాట. 50 మంది పోలీసుల బందోబస్తుతో ఉదయమే శారదాపీఠం వద్దకు చేరుకున్న ఆర్డీఓ తహసీల్దార్. విషయం తెలిసి ఉటావుటుగా వెళ్లిన హరీష్ రావు క్షేత్రస్థాయిలో సర్కారును ఎండగట్టిన మాజీ మంత్రి ఎట్ట కులగొడతారో చూస్తానంటూ బయటింపు. అల్లుడి ఆన్సర్లకు క్రషర్ 10 ఎకరాల కేటాయింపు భాగవతాన్ని బయటపెట్టడంతో కంగుతిన్న ప్రభుత్వం. విషయం బెడిసికొట్టి యూటర్న్ తీసుకున్న వైనం. జరుగుతున్న పరిణామాలు
తనకు చెప్పలేదంటూ అధికారులపైకి నెపనెట్టేందుకు సీఎం ప్రయత్నం. ముఖ్యమంత్రికి తెలియకుండానే సీఎంఓ ఐ అండ్ పిఆర్ నుంచి ప్రకటనలు వస్తాయా? జలమండలి రిజర్వాయర్ కోసం అని చెప్పి బుకాయింపట ఎత్తైన స్థలం ఇదేనంటూ ప్రభుత్వం సాకులు. ఆలయ నిర్మాణాలను కూల్చివేసే దుస్సాహసం. జలమండలి భూమికి ఆనుకొని తూర్పు పడమర వైపు అందుబాటులో ఉన్న ఎత్తైన స్థలాలు అయినా పీఠం భూముల స్వాధీనానికి హడావుడి అని చెప్పి శారదా పీఠం. మరి ఇక్కడ కేసీఆర్ గారు ఆధ్యాత్మికానికి పెద్దపీట వేసిన ఆ రోజున ఇటు అభివృద్ధికి, ఇటు సంక్షేమానికి, అదేవిధంగా ఇటు ఆధ్యాత్మికానికి, అదేవిధంగా మత సామరస్యానికి కూడా మరి అన్ని రకాల ప్రయత్నాలు చేసినటువంటి ఆ కేసీఆర్ ఏదైతే శారదా పీఠానికి భూములు కేటాయించిండో అది కూడా మరి ఇక్కడ ఏదైతే దాన్ని ఆ విలువ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు చెల్లించిన తర్వాత వాళ్ళకు భూములు అప్పచెప్తే ఇవాళ అక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగా తయారైంది. అక్కడ గుడి ఉన్నది, వేద పాఠశాలలు ఉన్నాయి, మరి నిత్యం వేద పారాయణం జరుగుతూ ఉన్నది, మరి అక్కడ ఆధ్యాత్మిక బోధనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైతే కూల్చివేతలే లక్ష్యంగా సాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ అక్కడ ఆ శారదా పీఠం భూముల మీద కన్నేసింది. అక్కడ టెంపుల్ను కూల్చడానికి కూడా వెనకాడకుండా ఇవాళ బుల్డోజర్ పాలనను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తా ఉన్నది. మరి విషయం తెలిసిన హరీష్ రావు అక్కడికి ఉటావుట్న వెళ్ళడంతో అక్కడ అప్పటికే వందల సంఖ్యలో పోలీసు వాళ్ళు మరి అక్కడ ఉన్నారట. తహసీల్దార్లు, ఆర్డీఓ, మరి గిరిదవారులు అందరూ కూడా ఉంటే మరి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఆయన వెళ్ళిన వెంటనే మరి అక్కడ ఏదైతే ఆయన చూసి అక్కడి నుంచి జారుకున్నారు. ఆ వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి ఏదైతే మరి ఇక్కడ అలా అల్లునికి కేటాయించిన క్రెషర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ చూస్తే ఇది మొత్తంగా మరి అక్కడ ఉన్నటువంటి నియో పోలీసింగ్ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన భూములు, ఇది నియో పోలీస్ భూములు ఇవి. దీనిలో ఈ 42 ఎకరాల సెజ్ భూములకు సంబంధించి అందులో 10 ఎకరాలు మరి ఇక్కడ ఆ క్రెషర్ పేరుతోటి మరి ఏదైతే ఆ పూర్తిస్థాయిలో ఓఆర్ఆర్ లోపల క్రెషర్లు ఉండకూడదు అని చెప్పి ఏదైతే మరి దానికి ఒక ఆర్డర్ ఉన్నదో దాన్ని ఉల్లంఘించి కూడా ఆయనకు 10 ఎకరాలు కేటాయించి అక్కడ క్రెషర్ పెట్టిండ్రు. మరి ఇక్కడ 2 ఎకరాల్లో ఉన్నటువంటి శారదా పీఠానికి సంబంధించి ఆ భూములను తీసి అక్కడ రిజర్వాయర్ కడతారట. మరి 10 ఎకరాలంటే 17 ఎకరాలు తీసుకున్నాడు. 10 ఎకరాలు ఆయన కేటాయిస్తే ఇంకేడు ఎకరాలు అదనంగా తీసుకున్నాడట. మరి అందులో ఎందుకు పెట్టరు, లేదంటే ఆ క్రెషర్నే ఎందుకు అక్కడి నుంచి తరలించరు అని చెప్పి మరి పెద్ద ఎత్తున హరీష్ రావు గారు మరి దీని మీద పోరాటం చేయడంతో, దీని మీద ప్రశ్నించడంతో, అవన్నీ వెలుగులోకి తీసుకురావడంతో మరి సర్కారు తోక ముడిచి శారదా పీఠం భూములు తీసుకోమని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక పేదలకు మొండి చేయి, అసమర్థీయులకు అభయాస్తం. హెచ్ఎండిఏ భూముల లీజ్ భాగవతం పట్టబోయాలు. పేదలకు సెంటు జాగలేదని ఇటీవల సీఎం ప్రకటన. అన్యాయులకు విలువైన భూముల దారదత్తం. ఎకరం 100 కోట్ల దాకా విలువ చేసే నియో పోలీస్ వెంచర్ పరిధిలో క్రషర్ కు 10 ఎకరాల కేటాయింపు. మరి నిన్నటి రాక శారదా భూముల జోలికి పోయేరాక ఇక్కడ ఆ నియో పోలీసులో వాళ్ళ అల్లునికి 10 ఎకరాలు కేటాయించినట్టు బట్టబయలు కాలేదు. అది లోపల లీజుకి ఇచ్చేసి మరి అక్కడ ఇచ్చేసిన కథ. పేదలకు కావాలంటే 1 ఎకరం కూడా లేదని చెప్పి రేవంత్ రెడ్డి తన అల్లునికి మాత్రం 10 ఎకరాలు ఇస్తే ఆయన అదనంగా ఇంకేడు ఎకరాలు కబ్జా చేసుకున్నాడట. మరి శారదా పీఠం భూములు 2 ఎకరాలు ఆక్రమించుకోవడానికి ఏదైతే వచ్చిందో చట్టబద్ధంగా మరి మంత్రివర్గ తీర్మానంతో వాళ్ళు డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే మరి ఇది వెలుగులోకి తేవడంతో తోక ముడిచింది రేవంత్ రెడ్డి సర్కార్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక 5 లక్షల ఎకరాలు 500 కోట్లకు స్కెచ్ అట. 5 లక్షల ఎకరాల వివాదాస్పద భూములు ఉన్నట్టు గుర్తింపు. కేరళ ఎన్నికల పన్ను నేపథ్యంలో దుకాణం తెరిచిన పెద్దలు. ప్రభుత్వ ప్రైవేట్ భూముల రికార్డుల్లో మార్పులకు ప్రయత్నం. ఇప్పటికే దేవాదాయ వక్ఫ్ భూముల రికార్డులు తారుమారు. మహేశ్వరంలోని గాలి జనార్దన్ రెడ్డి భూముల మీద కూడా కన్నేసిందట. మరి ఇక్కడ 93 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిన ప్రభుత్వం 2 నెలల కిందట తుది జాబితా సిద్ధం చేసిన అధికారులు. అందులో 5 లక్షల విలువైన భూములు వివాదాస్పదంగా ఉన్నాయి. మరి వాటి విలువ 500 కోట్లు. వీటి వివాదాన్ని పరిష్కరించినట్టయితే 500 కోట్లు వెనుకేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి మరి ఇక్కడ మొన్నటి రోజున కేరళ ఎన్నికల కోసం మరి ఎవరెవరు ఎంత స్థితిరని మంత్రులకు టార్గెట్ పెట్టిరట. దాంతో అందిన కాడికి దండుకొని పనిలో పనిగా ఇటు కప్పం కట్టి ఇటు జేబులు నింపుకోవడం కోసం ఎవరికి వాళ్ళు మరి ఏదైతే ఆదాయ వనరులైనటువంటి భూముల మీద పడ్డారు. భూముల మీద పడి ఖమ్మంలో అక్కడ చూసుకున్నట్టయితే 62 ఎకరాలకు సంబంధించి భూదాన్ భూములు స్వాధీనం చేసుకోవడానికి 2 మంత్రులు ప్రయత్నం చేస్తా ఉంటే మరి ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లో ఏకంగా మరి 5 లక్షల ఎకరాల భూములకే మరి ఏదైతే వాటికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నిటి కూడా దాన్ని వివాదంలోకి నెట్టి ఆ వివాద పరిష్కరించి 500 కోట్లు కొట్టేసే స్కెచ్ జరుగుతా ఉన్నదని మరి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా భూభారత్ లో కూడా భారీ స్కామ్ జరిగింది. 35 మండలాల్లో భూభారత్ లో భారీ స్కామ్. అవినీతిలో కాంగ్రెస్ పెద్ద తలలున్నాయి. ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నది. నిషేధిత భూములంటూ 1000 కోట్ల వసూలు. కుంభకోణంపై రేవంత్ మానవేందుకు స్కామ్ పై సిట్ విచారణ జరిపించండి. భూముల జాబితాపై శ్వేతపత్రం ఇవ్వండి. రెవెన్యూ వ్యవస్థను
భ్రష్టు పట్టించిండు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ ఫైర్ అని. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి పోర్టల్ అక్రమాలకు మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 35 మండలాల్లో కోట్లాది రూపాయల స్కామ్ జరిగింది. దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలను కాపాడేందుకే తూతు మంత్రంగా కొందరు ఆపరేటర్లను అరెస్ట్ చేసి కేసును నీరుగార్చిరని చెప్పి 35 మండలాలలో వందలాది ఎకరాలను మరి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మరి అవకతవకలు జరిగినాయి. అదేవిధంగా దానికి సంబంధించిన డబ్బులు తప్పుదారి పట్టినాయి. మొత్తంగా ఇది భారీ స్కామ్ చోటు చేసుకున్నది. దీని మీద సిట్ తోటి విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు అధిష్టానమే ఎన్నికల ఖర్చుల కోసం వీళ్ళని ఆశ్రయించడంతో మరి రేవంత్ రెడ్డి మరి మంత్రులకు టార్గెట్ విధించడంతో మరి వాళ్ళు విచ్చలవిడిగా దోపిడీకి మరి పాల్పడతా ఉన్నారని చెప్పి ఇక్కడ హరీష్ రావు చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ శ్రీధర్ బాబుకు భూములు లేవు కదా, మరి శ్రీధర్ బాబు అయిన వాటా ఎట్లా కట్టాలని చెప్పి మరి ఆలోచిస్తా ఉంటే ఆయనకు కూడా పాప మార్గం సుగమం అయింది. నీ దగ్గర ఏమన్నా మొత్తం పెద్ద ఎత్తున మరి ఇసుక నిల్వలన్నీ నీ దగ్గరనే ఉన్నాయి, అట్లా ఏం చేస్తావో చేసుకొని మరి ఇక్కడ నువ్వు కూడా కప్పం కట్టాలన్నట్టున్నది. అందుకే సార్ ఏకంగా మరి అన్నారం ప్రాజెక్టు కేసులు పెట్టి మరి పిల్లర్ల దగ్గరనే తోడుతా ఉన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బగ్గుమన్న పశ్చిమాసియా, ఇరాన్పై తొలుత ఇజ్రాయెల్ భీకర దాడులు, ఆ తర్వాత విరుచుకుపడ్డ అమెరికా. మొత్తంగానైతే 200లకు పైగా మరి అక్కడ ప్రజలు చనిపోయినట. అందులో ప్రధానంగా ఒక ఆడపిల్లల స్కూల్ మీద, బాలికల స్కూల్ మీద మరి ఇక్కడ బాంబులు వేస్తే సుమారు 85 మంది మృతి చెందిందట. అంటే ఆవులావులు కొట్లాడితే లేగల కాళ్ళు ఇరిగినట్టు ఇవాళ మరి ఇక్కడ దేశాలు కొట్లాడుతూ ఉంటే అమాయక ప్రజలైతే బలవుతున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక మాటల కందని విషాదం. ఏపీలో వేట్లపాలెం వద్ద బగ్గుమన్న బాణాసంచ గోడౌన్ 20 మంది సజీవదానం, 11 మందికి తీవ్ర గాయాలు. క్షణాల్లో పక్కనున్న 3 చెట్లకు అంటుకున్న మంటలు. ఆ సమయంలో మందుగుండు తయారీలో 30 నుంచి 40 మంది వరకు కూలీల నిమగ్నం. చెవులు చిల్లులు పడేలా ఏకదాటిగా 2 గంటల పాటు పేలుళ్ళట. మరి ఇక్కడ ఏదైతే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా మరి దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోకుండా ఏదైతే ఈ టపాసులు తయారీ జరుగుతూ ఉన్నదో ప్రతి ఏటా ఒక్క పేలుడైనా జరుగుతూనే ఉన్నది ఆంధ్రాలో అని. ఇదేదైతే మరి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు సజీవ సమాధి అయితేనే ఉన్నారు, ఆ మంటలకు ఆహుతి అయితేనే ఉన్నారు. అయినా దాన్ని అరికట్టడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు. చేయూత కోసం చాన్నాలుగా 2022 ఆగస్టు నుంచి నిలిచిపోయిన నూతన పెన్షన్ల మంజూరు. ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం 19 లక్షల దరఖాస్తులు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని కేటర్ల కింద 41 లక్షల మంది ఉన్నారు. ఇంత 19 లక్షలు కలిపితే 60 లక్షలు అవుతారు. ఇప్పటికే 2000 ఇవ్వడానికి అపసోపాలు పడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి రాగానే మేము 4000 ఇస్తాం, ఈ నెల తీసుకోకూరు పెన్షను, మేము రాగానే 4000 ఇస్తామని చెప్పి ఊదరగొట్టిండు రేవంత్ రెడ్డి. ఈ ఉన్న 41 లక్షల మందికే ఇవ్వడానికి చేతనైతే లేదు ఆయనకు. ఇంకా 19 లక్షల మంది కొత్త వాళ్ళకి ఎక్కడిస్తాడు, వీళ్ళందరికీ 4000 ఎక్కడ ఇస్తాడు. మొన్న ఈ పచ్చకుక్క ఆంధ్రజ్యోతుడు మొన్న చెప్తా ఉన్నాడు, చేపక 500 పెంచుకుంటూ పోతాడట. కేసీఆర్ బాగా చెప్తా మేనిఫెస్టోలో పెట్టిండు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇవాళ మనం అన్నిటిని కూడా అప్పులు తెచ్చి మన రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటా ఉన్నాం, ఈ అప్పులన్నింటినీ కట్టుకుంటూ మన సంక్షేమాన్ని ముందుకు సాగించాల్సి ఉంటది. మరి దానికోసం మనం ఇక్కడ ఆడంబరాలకు పోవద్దు, లేదంటే మరి ఇక్కడ అలవిగాని హామీలను నమ్మి మోసపోవద్దని చెప్పిండు. మేము కూడా పెన్షన్ పెంచుతాం, కానీ విడుదల వారీగా పెంచుతాం అన్నాడు. ఇవాళ మేము ఏకకాలంలో పెంచుతామని చెప్పి వాళ్ళకు మోసం చేసి ఏకకాలంలో కాదు కదా విడుదల వారీగా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇక్కడ రెండు సీజన్లకు రైతు బంధు ఇస్తే మేము రెండు సీజన్లకు ఎట్లిస్తాం, 3 సీజన్లకు ఇవ్వవా అని చెప్పి ప్రశ్నించిన వ్యక్తి ఇలా ఒక్క సీజన్ కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. ఇలా కేవలం మరి ఆ రోజున నాట్లప్పుడే రైతు బంధు ఇస్తే ఈయన ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా విడుదల చేస్తా ఉన్నాడు. ఇవాళ మరి పరిషత్ ఎన్నికలు వాయిదా పడ్డ నేపథ్యంలో 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి, ఇక రైతు ఖాతాల్లో ఇస్తాం, ఇయ్యాల రేపు అని వాటికి ఎగనామం పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి సర్కారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మార్చి 6 నుంచి 99 రోజుల ప్రణాళికట, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో రాష్ట్రం అంతటా ప్రత్యేక కార్యక్రమం. ఏం చేసిర్రని మరి రాష్ట్రం అంతా ఈ ప్రగతి కార్యక్రమాలు చేస్తాడట. కనీసం ఇవాళ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చేపట్టినటువంటి మరి ఆ పనులను మెయింటెనెన్స్ కూడా చేయలేకుండా పోతా ఉన్నది. ఇవాళ పల్లె ప్రకృతి వనాలు మరి ప్రతి ఊరికి ఉండేది, ప్రతి ఊరుకు మరి ఇక్కడ ఏదైతే నర్సరీలు ఉండేది, ప్రతి గ్రామంలో మరి మొక్కల పెంపకం, మరి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మరి హరితహారం కార్యక్రమాలు చేపట్టేది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి నీళ్లు పోయడానికి కూడా నిధులు లేని దుస్థితి నెలకొన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక రేవంత్ వల్లే హైదరాబాద్ కుప్పకూలింది. 4th సిటీ కోసం హైదరాబాద్ ను పట్టించుకోలేదు, ప్రజా సమస్యలను వదిలేసి కేవలం సొంత ఆర్థిక ప్రయోజనాల కోసమే పాలన సాగిస్తున్నాడు. హైడ్రాను అడ్డుపెట్టుకుని సీఎం ఆయన కుటుంబీకులు కుంభకోణాలకు పాల్పడతా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు, జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష అని చెప్పి రేవంత్
రేవంత్ వల్ల హైదరాబాద్ కుప్పకూలింది అంటే హైడ్రాను భూతంగా చూపించి హైదరాబాద్ లో మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు దానికి కిందకెళ్ళి ఏడో దిక్కు చెరువో శిఖమో ఏదో ఒకటి ఉంటుంది, అది బఫర్ జోన్ లోకి వస్తుందన్నంత భయం సృష్టించి 4th సిటీ అయితేనే మీకు సేఫ్, హైడ్రా ద్వారా మీకు క్లియరెన్స్ కూడా ఇప్పిస్తామన్న చందంగా ప్రకటనలు చేసి 4th సిటీ కట్టి దాని చుట్టూ రియల్ ఎస్టేట్ చేసి మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ ద్వారా సీఎం అయినటువంటి రియల్ ఎస్టేటే ఆయన వృత్తి అయినటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా మరి ఆయన ఏదైతే రియల్ ఎస్టేట్ పనులే చేస్తా ఉన్నాడని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వేట్లపాలెంలో విస్ఫోటం, అదేవిధంగా ఖమేనీ మరణించినట్లే మాకు అనేక సంకేతాలు అందాయంటున్న నెతన్యాహు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్లుగా మాకు సంకేతాలు వచ్చాయి, ఇలాంటి అవకాశం తరానికి ఒకసారి వస్తుంది, ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి మరి ఇక్కడ వీళ్ళు కోరుకున్నది అది ఇరాన్ ను మరి అంతం చేసి అక్కడ ఏదైతే సుప్రీం లీడర్ ఖమానీ ఉన్నాడో ఆ ఖమేనీ అంటే ఎవరి మాట వినకుండా మరి ఆయన ఒక నియంతలాగా వ్యవహరిస్తా ఉన్నాడు. అదేవిధంగా అమెరికాకు ఇజ్రాయెల్ కు కొరకరాని కొయ్యగా మారిండు. రేపటి రోజున అణు పరీక్షలు చేసి అణుబాంబు కనుక వాళ్ళ చేతిలో ఉన్నట్టే ఏదైతే ఇజ్రాయెల్ ను అదేవిధంగా అమెరికాను గడగడలాడించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ముందుగానే మేల్కొని వాళ్ళ చేతుల నుంచి ప్రభుత్వాన్ని పక్కకు పట్టించి ప్రజల చేతుల్లోనే పెట్టడానికి మరి ఇక్కడ ఇజ్రాయెల్ ను అమెరికా దాడులు చేసి ఇలా ఇరాన్ ను అమెరికా గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని చూడవచ్చు. ఇక వీడు కొత్త పలకట ఏదైతే సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు న్యాయమూర్తులనే ప్రశ్నిస్తాడు, లేకపోతే న్యాయమూర్తులనే అభినందిస్తాడు. మరి ఇక్కడ వీడు కోరుకున్న న్యాయం జరిగినప్పుడు వీడే మరి విషయం కక్కిండు. ఆ రోజున ఏదైతే మరి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితను బూచిగా చూపి బీఆర్ఎస్ అంతా కూడా మొత్తం లిక్కర్ దందాలు చేస్తుంది, పెద్ద ఎత్తున మరి అవినీతికి పాల్పడ్డదని ఆ రోజు వార్తలు రాసిన విధంగా ఇవాళ ఏదైతే ఆ తీర్పు వచ్చిందో వీళ్ళందరినీ ఎదిరించి తీర్పు చెప్పిండు, ఇలా దేనికి లొంగలేదు అని చెప్తా ఉన్నాడు. మరి నువ్వు మాత్రం రేవంత్ రెడ్డి బూట్ లాక్కుంటా మరి ఇక్కడ కవితను బూచిగా చూపెట్టి బీఆర్ఎస్ మీద చేసిన బదనాంకు ఇవాళ నువ్వు కూడా అందరికీ క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. పని చేయకపోతే తప్పకుండా సెలవులో వెళ్ళిన అభ్యంతరం లేదు, లూప్ లైన్ పోస్ట్ కావాలనుకుంటే పంపిస్తా, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం నాకు తెలుసు అంటుండు. కొన్ని రాష్ట్రాల్లో బలవంతంగా రిటైర్మెంట్ అవసరమైతే దాన్ని పరిశీలిస్తా, పనిచేయని అధికారుల వివరాలను ఈ నెల 4వ తేదీన బయట పెడతాట. ముఖ్యమంత్రిగా ఉండి కూడా అధికారుల మీద ఐఏఎస్ల మీద ఇంకా బ్లాక్ మెయిల్ కే పాల్పడతా ఉన్నాడు. నీకు ఎవరు పని చేస్తా ఉన్నారు, ఎవరు పని చేస్తలేరో చూసుకొని వాళ్లకు ఎవరెవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళకు ముఖ్యమైన శాఖలు అప్పచెప్పి వాళ్ళతోటి పని చేయించుకోవాలి. కానీ నువ్వు చెప్పినట్టు పని చేయాలి, లేదంటే వాళ్ళను తొలగిస్తామనంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం, లేదంటే లూప్ లైన్కి పోవడానికి ఎక్కువ మంది సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ ఆదేశాలంటే మరి ఇక్కడ రూల్స్ కి అనుగుణంగా ఉండాలి. ఇవాళ నీ స్వలాభం కోసం మరి వాళ్ళని పనిచేయమంటే రేపటి రోజున ప్రభుత్వం మారినాక ఇరుక్కపోయేది వాళ్ళే. కాబట్టి ఇవాళ ఈ ప్రాధాన్యత పోస్ట్ కంటే రేపటి రోజున ఎలాంటి చిక్కులు లేకుండా ఉండడం కోసం అప్రాధాన్యత పోస్టులో ఉండడానికే ఇలా ఐఏఎస్లు ఎక్కువగా సిద్ధపడతా ఉన్నారట. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే యుద్ధ జ్వాల, వేట్లపాలెంలో మృత్యు విస్ఫోటం అని 2 విషాదకర ఘటనలు జరిగినాయి. ఒకటి ఏపీలో మరి ఇక్కడ టపాసులు వేలడం, రెండోది పశ్చిమాసియాలో ఇరాన్ మరి ఇక్కడ అగ్గి బుగ్గి అయ్యి మరి ఇక్కడ పెద్ద ఎత్తున దాడులకు గురి కావడం మనం ఇక్కడ ప్రధానంగా చూస్తా ఉన్నాం. ఇక మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. అసలు ఈ 2.5 సంవత్సరాలు కావస్తుంది. మరి 2.5 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఏం సాధించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము అని అంటే చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి ఆశ పెట్టి మోసపుచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా అందులో ఏ ఒక్క గ్యారంటీని కూడా ఫుల్ఫిల్ చేయలేదు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మరి ఉచిత బస్సుతో పాటు ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు 500కే గ్యాస్ ఇస్తా అని చెప్పి అన్నారు. అందులో మరి ఇప్పటి వరకు ప్రతి మహిళకి 2500 ఇస్తారా అంటే దాని మీద కనీసం మరి ప్రకటన కూడా చేయలేదు. 6 గ్యారంటీలకు మేము చట్టబద్ధత కల్పిస్తాం రాగానే మొదటి సంతకం దాని మీదనే చేస్తున్నారు. చట్టబద్ధత కాదు కదా, దాన్ని కనీసం పరిశీలనకు కూడా తీసుకోవడం లేదు. ఇవాళ రైతులను అయితే అరిగోస పెడుతున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మాది రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇవాళ ఒక్క యూరియా బస్తా కోసం రోడ్ల మీద నిలబెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇవాళ మొత్తం పూర్తి స్థాయిలో బుల్డోజర్ పాలన సాగుతా ఉన్నది తెలంగాణలో. ఎక్కడ చూడు కూల్చివేతలు,
ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతా ఉన్నారు. ఇవాళ మూసి ప్రక్షాళన పేరుతోటి 1,50,000 కోట్లతోటి సుందరీకరణ చేస్తా అంటా ఉన్నాడు. మరి ఇక్కడ మూసి సుందరీకరణ ముఖ్యమా, ఇవాళ ఏదైతే మన తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన సంక్షేమం ముఖ్యమా అనే విషయంలో చూసుకున్నట్టయితే లేదు ప్రక్షాళన ముఖ్యం. వీళ్ళకు సంక్షేమం చేస్తే మళ్ళీ జేబులు ఎట్లా నిండుతాయి. ఖచ్చితంగా 1,50,000 కోట్లతోటి దాని కనుక సుందరీకరణ చేసినట్టయితే మరి ఇక్కడ ఢిల్లీకి కప్పం కట్టడానికి రేపటి రోజున మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పోవడానికి ఈ లోపల మరి కేరళ లాంటి రాష్ట్రాలకు డబ్బులు చదవడానికి డబ్బులు కావాలని అంటే ఇలాంటి పనులే చేయాలన్నట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు. మరి ఇక్కడ గాంధీ విగ్రహాన్ని పెడతాం 5,000 కోట్లతోటి అని చెప్పి మరి ప్రజల దృష్టినంతా కూడా ఆ గాంధీ విగ్రహం దిక్కే మలిచి ఈ 1,50,000 కోట్లలో జరిగేటువంటి భారీ మరి కుంభకోణాన్ని, భారీ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మలచడానికి అక్కడ గాంధీని కూడా వాడుకుంటున్నటువంటి చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. మరి ఇలా మార్పు పేరుతోటి ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ ను ఏం చేయాలనో ప్రజలే ఆలోచన చేసుకోవాలి. పరిషత్ ఎన్నికలు పెట్టడానికి భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని అంటే దానికి ప్రధాన కారణం పల్లెల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నదనేది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకే ఆయన పరిషత్ ఎన్నికలు ఆపిండు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కాకపోతే ఇంకా 3 నెలలకు 4 నెలలకు కూడా పెట్టాల్సి వస్తుంది. అప్పుడైనా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ మెడలు వంచాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ మీద పోరాటం చేసి ఇలా తెలంగాణను దోపిడీకి గురికాకుండా ఆపాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానీకం మీద ఉన్నది. ఇక బీజేపీ నాయకులైతే కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ అనుబంధ సంఘంగా మారిపోయింది. బీజేపీ అనేది ఇవాళ ఢిల్లీలో మరి కొట్లాడుతా ఉన్నారు, గల్లీలో మాత్రం చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సమస్యలు ఉన్నా కూడా అటు సిపిఐ స్పందిస్తలేదు, బీజేపీ స్పందిస్తలేదు. అంటే తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అనేది మరోసారి తేట తెల్లమైందని చెప్పి మీకు వివరిస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.